నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. రెండు గోవులు అయితే లేవలేని పరిస్థితిలో ఉంది. బతుకుండగానే నరకం చూపిస్తున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పుకోవాలి. అధికారులు మరి ఏ రకంగా స్పందిస్తారు, మరి ఏ రకంగా దీనిపైన ఏ సెక్షన్స్ పైన కేసులు నమోదు చేస్తారు అనేది చూడాలా. దీనికి ఉందండి, నేను మీకు చూపిస్తాను. ఎక్కడ మొత్తం దీనికి మొత్తం అదే ఉందండి. గోవుకి మొత్తం వెనుక మొత్తం తగిలినాయి చూడండి, మొత్తం బ్లీడింగ్ అంతా చూడండి, అంతా మొత్తం కోసుకపోయింది. ఏడు దాడ కోసుకపోయింది. సో ఎవరైతే గోరక్షకులే కావచ్చు, ఎవరైతే ఇందూరులో ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత తీసుకొని వచ్చారు, వాళ్ళంతా కూడా వాటర్ పెట్టడానికి తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే అవి పడిపోతే మనం ఎంతో ఆరాధ్యంగా పూజించినటువంటి నంది కావచ్చు, గోమాతని మనము ఎంతో చాలా చేస్తూ ఉంటాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, అది కింద పడిపోయేటట్టుంది. అక్కడ అది చూడండి, ఒకసారి అక్కడ జూమ్ చేయండి, లాస్ట్ చూడండి, అది కూడా కింద పడిపోయేటట్టుంది. చూడండి, ఈ రకంగా ఉంది కండిషన్. ఎప్పుడు కిందకి పడిపోతావో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చూడండి, ఇది మొత్తానికే దీనికి లేదు, కాళ్ళు పట్టుకున్నాయి. ఎందుకంటే కూర్చొని దానికి తిమ్మిరెక్కిపోయింది మొత్తం. ఇదంతా కూడా ఎనర్జీ లేదండి, ఎనర్జీ లేదు దానికి. వాటర్ కావచ్చు, లేకపోతే మనం వెట్టు ఉంటే దానికి ఏం కాకపోయేది. ఇట్లా ఉంది దీని పరిస్థితి. ఎంత అంటే ఈ నంది దయనీయ పరిస్థితిలో ఉంది. వాటర్ లేదు. 400 కిలోమీటర్స్ నుంచి, నియర్ బై 400 నుంచి 500 కిలోమీటర్స్ నుంచి ఇది అవుతుంది. కళ్ళకి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలా దీని బాధ చెప్పండి? మూగ ప్రాణులండి, ఎవరికి చెప్పుకుంటే దాని బాధ తీరుతో చెప్పండి. ఇవాళ అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఏ రకంగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఇదే పట్టుకోవడం అనేది ఏదైతే ఉందో, నాగ్పూర్ కావచ్చు, నాగ్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత మన తెలంగాణ స్టేట్కి ఎంటర్ అయిన తర్వాత మన అధికారులు చాలా మంచిగా పనులు చేస్తారు అని చెప్పి మనకు చెప్తా ఉంటారు. మన పనితనం ఈ రకంగా ఉంది. వీటికి ఒక స్పెషల్ వెహికల్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ వెహికల్లో తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిలో దాన కావచ్చు, వాటర్ అనేది ప్రాపర్గా పెట్టిన తర్వాతనే వాళ్ళు తీసుకురావాలి. అది ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఒక అక్రమ గో రవాణా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఏవి పాటించరు. సో దీంట్లో డాక్టర్ కావచ్చు, దాంతోపాటు సరిపడా దాన, వాటర్ అనేది ఏర్పాటు చేయాలా. సో ఇవాళ వీటి పరిస్థితి ఎట్లా ఉందంటే, జస్ట్ మనం ఇట్లా అంటే కింద పడిపోతాయి. అంటే 400 కిలోమీటర్ల నుంచి వాటికి వాటర్ కావచ్చు, దాన కానీ ఎక్కడా ఇవ్వలేదు. అంటే ఒకసారి ఆలోచించండి, ఎనిమల్ యాక్ట్ ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఆయన ఆ అబ్బాయితోనే మనం మాట్లాడదాం. ఎందుకంటే మరి వాళ్ళు వచ్చేటప్పుడు 400 కిలోమీటర్ల నుంచి వాళ్ళు అన్నం తిన్నారా, నీళ్ళు తాగిర్రా అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. भाई थोड़ा रुको ना एक बार, आप 400 किलोमीटर से आए, ठीक है? किधर भी रोके कि गाड़ी? नहीं रुके? कुछ भी खाए नहीं खाया? नहीं। पिया कुछ भी पानी? कोई शौक नहीं करता। हाँ? शौक कोई नहीं। पानी पीता? पीता ना। उसको पानी दिया कि नहीं दिया? नहीं। कहीं को दिया? पैसे दिए थे। उधर दिए? गाड़ी भरने के 3 घंटा पहले उनका चारा पानी सब हो जाता है। हाँ। 3 घंटा पहले चारा पानी सब होता है उनका। हाँ। फिर गाड़ी में माल चढ़ता है। ऐसा है। ओके। क्योंकि रास्ते में 400 किलोमीटर से किधर भी पानी नहीं दिया? 400 किलोमीटर तो रात चल रहे ना सर, हम लेके उनको। वही। हाँ। आप नहीं पिए पानी? नहीं पिए ना, पेट भर के खाना पीना सब उसका भी वही है ना, जितना पेट भर के खिलाते हैं हम। उनकी हालत देखो ना, हालत खराब दिख रही है आपको। हालत देखो तो पता चल रहा है। क्या बोलते हैं? ब्रेक हुए 2-3 बार, तो उस वजह से गिर गया गाड़ी के अंदर। 2-3 बार ब्रेक हुए ना बाइक वालों की वजह से, तो गिर गया गाड़ी के अंदर। वैसा हुआ? हाँ, इसलिए हुआ। हमको नहीं मालूम जी वैसा हुआ बोल के। पानी नहीं लगाते उसको। हाँ, पेट भर के पानी, पेट भर के चारा सब करा के निकलते हैं। व्यापारी सब कराता है माल वाला। रात में क्या खाया? हमने कुछ भी नहीं खाना खाया, कल रात से भूखे हम भी। बस पानी पी रहे हैं गाड़ी के अंदर। आपके टारगेट रीच करना काली। हाँ? आपका टारगेट रीच करना काली। आपका टारगेट जाने पहुंचना, उधर से इधर। हाँ, पहुंचना, वही है। तो हम उनको देख संभाल के लेके आते हैं। हम ऐसी लापरवाही से लाते नहीं है उनको। हाँ। अच्छा, इसलिए लापरवाही से नहीं लाते हम उनको। जैसे कूर्ता से भर के लोग, जैसी जान चली जाती है गाड़ी के अंदर में, वैसे नहीं करते हम। ఇట్లుంటది పరిస్థితి. డ్రైవర్ షాప్ అటు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ ఇబ్బంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం మాట్లాడిచ్చే పరిస్థితి ఉంటది, మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంటది. సో అందుకే మాట్లాడే టైంలో ఈ రకంగా వంకర టింకర సమాధానాలు చెప్తా ఉంటారు. సో ఇది కేవలం పోలీస్ అధికారులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది, ఈ వెహికల్ అనేది అంతర్ రాష్ట్రాల నుంచి చొరబడి అలా జిల్లాలకు రావడం జరుగుతా ఉంది. జిల్లాల నుంచి ఊర్లలోకి పోతా ఉన్నాయి.
సో ఇట్లాంటి స్లాటర్ హౌసెస్ కి పోయేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇల్లీగల్ వెహికల్స్ గా మనం చెప్తా ఉంటాం. మరి ఏవైతే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్ లో వాటిని తీసుకుపోవడం కూడా నేరం అని చెప్పి చెప్పుకోవాలా. ఇక్కడ ఇట్లా ఉంది దీని పరిస్థితి ఎంత అంటే ఈ నంది దయనీయ పరిస్థితిలో ఉంది. వాటర్ లేదు. 400 కిలోమీటర్స్ నుంచి నియర్ బై 400 నుంచి 500 కిలోమీటర్స్ నుంచి ఇది అవుతుంది. కళ్ళకి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలా దీని బాధ చెప్పండి? మూగ ప్రాణులండి. ఎవరికి చెప్పుకుంటే దాని బాధ తీరుతో చెప్పండి. ఇవాళ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఏ రకంగా వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఇదే పట్టుకోవడం అనేది ఏదైతే ఉందో నాగ్పూర్ కావచ్చు, నాగ్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత మన తెలంగాణ స్టేట్కి ఎంటర్ అయిన తర్వాత మన అధికారులు చాలా మంచిగా పనులు చేస్తారు అని చెప్పి మనకు చెప్తా ఉంటారు. మన పనితనం ఈ రకంగా ఉంది. సో నేరేడుగొండనే కావచ్చు, నేరేడుగొండ తర్వాత ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా దాటేసి వచ్చిన తర్వాత వీటి హాలత్ ఈ రకంగా ఉంది. సో అధికారులు మరి నిద్రపోతున్నారా అంటే మాత్రం డెఫినెట్లీ నిద్రపోతున్నారా అనే అర్థం. దాంతో పాటు ఇక్కడ ముడుపులు చెల్లుతున్నాయి కాబట్టి ఈ వెహికల్స్ ని వాళ్ళు వదిలేస్తా ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలా. ఇవాళ దీని పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. ఇక్కడ మొత్తం దీనికి తాకింది చూడండి. ఇక్కడ తాకింది, దెబ్బ తాకింది. మొత్తం రక్తాలు ఎక్కడికక్కడ రక్తం అనేది కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాదండి, మొత్తం 25 గోవులు ఉన్నాయి. సో ఈ 25 గోవులను కూడా వీళ్ళు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాష్నగర్ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక గోశాల అనేది ఉంది. ఈ గోశాలలోనే వాటిని పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి 25 గోవులను అయితే వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ నుంచి. సో ఇక్కడ దీనికి నడవాలంటే కూడా నడవలేని పరిస్థితి, పడిపోతుంది అది. దాని ముఖంలో దాని ఫేస్ లో చూస్తే ఆ నందికి మీకు అర్థమైపోతా ఉంటుంది, ఎప్పుడు కింద పడిపోతుందో తెలియదు అది. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ అధికారులకు చెప్పిన తర్వాత ఇక్కడ వెటర్నరీ డాక్టర్సే కావచ్చు వాళ్ళంతా కూడా వచ్చి అసలు పరిస్థితి ఎలా ఉంది, ఎనిమల్స్ ఏ కండిషన్ లో ఉన్నాయి, దాని హెల్త్ ఏ రకంగా ఉన్నాయి చెప్పి వాళ్ళు ఇవాళ రాసుకున్న పరిస్థితి ఉంది. సో నిజంగా చెప్పాలంటే వాటికి ఎక్కడ కూడా ఏం కాలేదు. కాకపోతే అక్కడ లోపల డ్యామేజ్ అయితే అయింది మన, ఎందుకంటే బాడీకి ఎవరైతే డ్రైవర్ నడిపించేటటువంటి టైంలో తనకి ఏవైతే బ్యాక్ సైడ్ కావచ్చు లేకపోతే పొట్ట భాగంలో కూడా అక్కడక్కడ తెగిపోయిన పరిస్థితులే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ ని ఏదైతే ఈ గోవులు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటి కూడా తరలిస్తా ఉన్నారు. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ వాటర్ పెడతా ఉన్నారు. ఎందుకంటే 400 నుంచి 500 కిలోమీటర్ల నుంచి వాటిని తీసుకొని వచ్చి దానిలో పడేసిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళ పని ఏంటంటే ఇది ఒకటే, వాళ్ళు ఇంకెందుకు పెడతారండి, వాటర్ ఎందుకు పెడతారు చెప్పండి. రెండు గోవులు అయితే లేవలేని పరిస్థితిలో ఉంది. బతుకుండగానే నరకం చూపిస్తున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పుకోవాలి. అధికారులు మరి ఏ రకంగా స్పందిస్తారు, మరి ఏ రకంగా దీనిపైన ఏ సెక్షన్స్ పైన కేసులు నమోదు చేస్తారు అనేది చూడాలా. దీనికి ఉందండి, నేను మీకు చూపిస్తాను. ఎక్కడ మొత్తం దీనికి మొత్తం అదే ఉందండి. గోవుకి మొత్తం వెనుక మొత్తం తగిలినాయి చూడండి, మొత్తం బ్లీడింగ్ అంతా చూడండి, అంతా మొత్తం కోసుకపోయింది. 7 దాడ కోసుకపోయింది. సో ఎవరైతే గోరక్షకులే కావచ్చు, ఎవరైతే ఇందూరులో ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత తీసుకొని వచ్చారు, వాళ్ళంతా కూడా వాటర్ పెట్టడానికి తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే అవి పడిపోతే మనం ఎంతో ఆరాధ్యంగా పూజించినటువంటి నంది కావచ్చు, గోమాతని మనము ఎంతో చాలా చేస్తూ ఉంటాం. ఒకసారి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, అది కింద పడిపోయేటట్టుంది. అక్కడ అది చూడండి ఒకసారి, అక్కడ జూమ్ చేయండి, లాస్ట్ చూడండి, అది కూడా కింద పడిపోయేటట్టుంది. చూడండి ఈ రకంగా ఉంది కండిషన్. ఎప్పుడు కిందకి పడిపోతావో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చూడండి ఇది మొత్తానికే దీనికి లేదు, కాళ్ళు పట్టుకున్నాయి. ఎందుకంటే కూర్చొని దానికి తిమ్మిరెక్కిపోయింది మొత్తం. ఇదంతా కూడా ఎనర్జీ లేదండి, ఎనర్జీ లేదు దానికి. వాటర్ కావచ్చు లేకపోతే మన వెట్టు ఉంటే దానికి ఏం కాకపోయేది. ఈ రకంగా వీళ్ళు అక్రమ గో రవాణా చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో మీ ఒపీనియన్ కూడా డెఫినెట్లీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇదే రకంగా ఏవైతే అక్రమ గో రవాణా చేసినటువంటి వ్యక్తుల్ని కూడా చాలా మంది పట్టుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎవరైతే గోరక్షకులు ఎవరైతే ఇట్లాంటి వెహికల్స్ పట్టుకునే టైంలో కూడా వాళ్ళపైన పర్సనల్గా అంటే అనవసరమైనటువంటి కేసులు కూడా నమోదు చేసినటువంటి విషయాలు కూడా మనం ఎన్నో చూస్తాం. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా మంది గోరక్షకులు ఎంతో మంది ఇలా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు ఇలా గోవులను పట్టుకుంటే అక్కడ వాళ్ళపైన కూడా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఏ రకంగా ఈ గోవులకు సంబంధించి గోరక్షకులు ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు అనే దాని గురించి ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్లలో ఇంకా యాక్టివ్ కావాలా. ఎందుకంటే గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ గోమాతను మనం ఎంతో ఆరాధ్యంగా పూజిస్తూ ఉంటాం. ఇట్ ది సేమ్ టైం ఇవాళ ఆ నందీశ్వరునికి పట్టినటువంటి గతి చూడండి ఒకసారి ఏ రకంగా పోతా ఉన్నాయి. కనీసం నడవలేని పరిస్థితులు ఉన్నాయా అండి.
సో ఇక్కడ వెటర్నరీ డాక్టర్ అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ మీరు ఇక్కడ వచ్చి చూడడం జరిగింది, ఎట్లా ఉంది వాటి కండిషన్, హెల్త్ కండిషన్ ఎలా ఉంది? హెల్త్ కండిషన్ అంటే యాక్టివ్ ఉన్నాయి కొన్ని, కానీ ఫాడర్ వల్ల కొంచెం బక్కగా కనిపిస్తుంది. అంటే వన్ డే ఫాడర్ లేకుండా కనిపిస్తుంది వాళ్ళకు. ఒకటి సెకండ్ ఫ్లోర్ స్పేస్ అనేటి లోపల ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ వెంటిలేషన్ లేదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆక్సిజన్ వల్ల. సెకండ్ రిక్వైర్డ్ స్పేస్ కూడా లేదు. సార్ యాక్చువల్లీ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే అక్రమ గోరవాణ చేసినటువంటి వ్యక్తులు ఇదంతా కూడా ఇల్లీగల్, ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియాగా చెప్పుకోవాలి. సో ఒక వెహికల్ లో ఎన్ని గోవులని తరలించాలి అనేది ఒక నియమ నిబంధనలు అనేది ఉంటుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే రికమెండెడ్ ఫ్లోర్ స్పేస్ ఉండాలి ఒకటి. వాళ్ళు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్లో వచ్చింది, అక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్తో సర్టిఫికేట్ ఉండాలి. దే ఆర్ ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ రికమెండెడ్ స్పేస్ ఉంటేనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ లారీలో 25 పశువులు వచ్చినాయంటే ఓన్లీ 50 to 60% ఫ్లోర్ స్పేస్ ఇచ్చారు. 100% ఫ్లోర్ స్పేస్ రిక్వైర్మెంట్ లేదు ఒకటి. సెకండ్ వెంటిలేషన్ అసలు లేదు, బాగా పూర్. క్లోజ్ చేసేసారండి పైనుంచి కింద వరకు మొత్తం క్లోజ్. దీనివల్ల కూడా యానిమల్ హెల్త్ సఫర్ అవుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక ఆవు దాని వల్లనే సఫర్ అయ్యి ఉన్నది, ఫీవర్, బ్రీతింగ్ లేదు ప్రస్తుతం ఉంది. ఇది అంటే ఈ ట్రాన్స్ఫర్ కండిషన్ అయితే ఇట్లా ఉన్నాయి ఒకటి వాళ్ళు. సో దాంట్లో ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా? వాటర్ పెట్టడం కానీ, దాన పెట్టడం కానీ, అట్లాంటిది మేత లోపల వాటర్ ఫెసిలిటీ లేదు, గడ్డి ఫెసిలిటీ లేదు, దానా ఫెసిలిటీ లేదు. అందుకే ఇప్పుడు తీసిన చాలా పశువులు అక్కడ చూస్తే వాటర్ ఫుల్ తాగుతున్నాయి వాటర్. సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైతే ఉన్నారో, ఇదంతా కూడా యాజ్ ఫర్ రూల్ వాళ్ళు ఉల్లంఘించి మరి వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. సో యాజ్ ఫర్ రూల్ ఎనిమల్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పోలీస్ వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ ఉంటాయి. పోలీస్ వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ ఉంటాయి. వాళ్ళు చూసుకొని దాని మీద ఎవరైతే పట్టినా వాళ్ళు రైటింగ్ ఇస్తే, మాది వెటర్నరీ పరంగా హెల్త్ కండిషన్ ఎట్లా ఉన్నది, ట్రీట్మెంట్ మనం చేయాలా వద్దా అని మేము మనం గోరగాం డాక్టర్ సాబ్తో సహా డాక్టర్ మేడంతో కూడా వచ్చినాం. పోలీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నది, అది వాళ్ళు ఏమన్నా చేస్తే దాన్ని బట్టి మేము. ఒక వెహికల్ లో ఎన్ని ఎనిమల్స్ తీసుకుపోయే ఇది ఉంటది? ఇప్పుడు ఈ ఉన్న వెహికల్ మా లెక్కలో ఓన్లీ 10 to 12 అనిమల్స్ కు మస్తు అయిపోతాయి. కానీ దీనిలో 25 వచ్చాయి. 25 అందుకన్నా కదా ఫ్లోర్ ప్రైస్ రిక్వైర్మెంట్ 100% ఇవ్వలేదు, 50 to 60% ఫ్లోర్ ప్రైస్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్. సో ఎట్లా ఉందంటే, ఇక్కడ ఈ వెహికల్ లో 11 నుంచి 12 ఎనిమల్స్ ని మాత్రమే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలా. బట్ ఇది కూడా ఇదంతా కూడా ఇల్లీగల్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ రూల్ ఏదైతే ఎనిమల్ యాక్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళకి కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ సిఐ గారు కూడా ఇక్కడ ఎట్లా ఉంది కండిషన్ అనే దాని గురించి వాళ్ళు ఇవాళ చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే వీళ్ళు అక్రమ గోరవాణ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఏంటి అప్డేట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్దాం.